ఇది పట్టుకో తమ్ముడు. ఎలా పట్టుకుంటాను చూడు. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. మనం బయలుదేరదాం. బయట మంచు చాలా ఎక్కువగా ఉంది. తినడానికి బ్రెడ్ కూడా లేదు. ఈ ఒక్క రూపాయిని పెట్టుకొని ఏం చెయ్యాలి? ఎవరదే? మీకు ఆర్డర్ ఇచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పటి వరకు ఆర్డర్ రాలేదు. ఏమైంది? బాస్ ఇంకా ఒక 2 రోజుల్లో నేను ఇచ్చేస్తాను, దిగులు పడకండి. 2 రోజుల నీకు పిచ్చి పెట్టిందా? నాకు ఆర్డర్ వద్దు. ఒక 2 రోజుల టైం ఇవ్వండి, నేను అంతా నరికేసి వస్తాను. ఎలుక మంటలు చాలా హింస పెడుతున్నారు. ఈ ఫోన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇండస్ట్రీ మొదలు పెట్టడానికి మాకు మంచి చోటు కావాలి. ఒకే రోజులో ధనవంతుడు అవ్వాలా? మీ ల్యాండ్ సేల్ అవ్వాలా? అలా సేల్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు మాకు కాల్ చేయండి. 555811 555811. మాకు ఇంకెక్కడ బ్రాంచ్లు లేవు. ఏంటి తమ్ముడు, నీకు ల్యాండ్ కావాలా? నా దగ్గర ఇప్పుడు ఒక అడవే ఉంది. ఎప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, నా దగ్గర ఒక పెద్ద అడవి ఉంది, ఎప్పుడైనా వచ్చి తీసుకోండి. ఈ మిషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వు చాలా గొప్పవాడివే లాగర్వేక్. నీ దగ్గర ఎవరు పోటీ పడలేరు. అలాగే కలలు కంటూ వెళ్ళొచ్చు. అద్భుతం. లాగర్వేక్, ఇంకా 2 రోజుల్లో ఉండే చెట్లు అన్ని నరికేవంటే నీకు చాలా డబ్బులు దొరుకుతాయి. అదే సార్, నాకు తెలుసు. నేను చాలా డబ్బు ఉండే ధనవంతుడిని అవుతున్నా. పని చూద్దాం. ఇంకా 2 రోజుల్లో ఉంది లాగర్వేక్. అలాగా? ఈ కథను అక్కడికి వెళ్ళి చెప్పాలి. త్వరగా ఆ కథలో ఉంది. వెళ్ళొచ్చు. ఈ వయసైన రోజులో ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? ఎలుకమంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ పని చేసుంటావు? నీ సైజుకి తగ్గ పని చేయి, లేకపోతే చెయ్యకు. ఇక్కడ నేనే బాసు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే ఏం చేస్తానో తెలియదు. నీకు చెప్తాంత అర్థం కాదు. నేను ఏం చేస్తానో నువ్వే చూడు. ఏంటి అలా చెయ్యకు, ఇది కొంచెం కూడా బాగోలేదు. నేను పట్టుకున్నాను. అన్నయ్య, నా వల్ల కావట్లేదు, పరిగెత్తేసేయ్. తల తిరుగుతుంది. పరిగెత్తు తమ్ముడు. అవును, ఈ అందమైన చెట్లంతా పోయాయి. వాటిని ఊరికే విడిచిపెట్టకూడదు. అరే, ఏం చేయాలి? ఇలాగే జరిగితే అడవిలో జంతువులంతా బ్రతకవు. మన
గడవ నుంచి ఇప్పుడే బయలుదేరే సమయం వచ్చిందనుకుంటాను. అది కరెక్టే. మనం ఎంత త్వరగా వెళ్తామో అంత మంచిది. అవకాశమే లేదు. వీడికి భయపడి నేను పారిపోను. మన ఇల్లు గురించే కదా మనం మాట్లాడాం. మన ఇంకొక ఇల్లుని వాడు నాశనం చేశాడంటే దాని తర్వాత కట్టే ఇల్లుని కూడా నాశనం చేస్తాడు. దారుణం. అప్పుడు మనం ఏం చేద్దాం? వాడికి నేను ఒక గుణపట్టం నేర్పాలి. అప్పుడే వాడు బాగవుతాడు. తెగలు పడకండి బాస్. వినడానికి చాలా వింతగా ఉంది. ఏయ్, రండి. మీరు శబ్దం ఏమి చేయకండి. ఆ శబ్దం చూడడానికి ఏ వస్తువు మీకు దొరకలేదా? నన్ను కాపాడండి. ఏయ్, మీరు కాస్త నోరు మోస్తారా? ఆ? వావ్. మంచి ఐడియా ఇది. పని మొదలెడదామా? రేపు ఇక్కడ ఒక్క చెట్టు కూడా ఉండదు. ఏం కావాలి? వీడు అసలు ఏం వేశాడు? అసలు నాకు కళ్ళు కూడా తెలియట్లేదే. రేపోయింది. వచ్చేసాము. ఎంత ధైర్యం ఉంటే మానవుని నాశనం చేస్తావు. ఈ లాగర్వికి ఎవరని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? స్క్రోల్ నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు చూడండి. అన్నయ్య, దీనికన్నా వాడు పెద్ద బండి పెట్టుకుని ఉన్నాడు. ఈ బండితో మీ ఇద్దరిని నలిపేస్తాను చూడండి. ఇదిగో చూశాను. నువ్వు త్వరగా వెళ్ళు తమ్ముడు. దీనికి పై నేను ఇది పట్టుకోలేకపోతున్నాను. నన్ను ఎంత పెద్ద బలవంతున్నాను. ఇప్పుడు నువ్వు చూడు. మంచి పని చేశావు. మనం గెలిచేసామన్నయ్య. సరే, వాడెక్కడికి వెళ్ళాడు? అక్కడ పరిగెత్తుతున్నాడు చూడు. అయిపోయింది. నా ఒక్క ట్రక్ని వాళ్ళు పాడు చేశారు. నా దగ్గర చాలా ట్రక్ ఉంది. నా బంగారంలో రా, ఇదిగో నేను వస్తున్నాను. నా మిషన్ అంతా పాడైపోయింది. ఎంత కలలు కన్నా లాగర్ బైక్ అంత పాడైపోయింది. బాస్ చెప్పేది వినండి, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి బాస్, ప్లీజ్. డ్యామేజ్ అయిన వస్తువులకంతా నువ్వే పే చేయబోతున్నావు. అర్థమైందా? ఏంటి పెద్ద డ్యామేజ్? అంతా ఇప్పుడు కాలిపోయింది కదా. హలో, పని అప్పగించి 15 రోజులైంది. ఇంకా పూర్తి చేయలేదు. నేను చేసేస్తాను, నన్ను నమ్మండి. మాట్లాడేది నీకు వినపడుతుందా? ఆ ట్రక్ కి నువ్వు $2 మిలియన్ ఇవ్వాలి. అంత డబ్బుకే నేను ఎక్కడ వెళ్తాను? నా వల్ల ఇది కుదరదు. నన్ను ఇలా తరమేస్తారేంటే?
హంటర్ ట్రైనింగ్ మరి ఎదుగా వెళ్ళిపోండిరా, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టను, వేటాడతాను.